సీఎం రేవంత్ రెడ్డి చేసిన గులాం విమర్శలకు కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తాను ఎవరికి గులాంను కాదని, భారతీయులకే గులాంనని ఆయన చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ వాలే ఇటలీ నుంచి వచ్చిన నేతలకు గులాంలను అటాక్ చేశారు కేంద్ర మంత్రి. హైదరాబాద్లో నిర్వహిస్తున్న బీజేపీ వర్క్ షాప్లో ఈ వ్యాఖ్యలు చేశారాయన. గుజరాత్ నుంచి వచ్చిన సర్దార్ పటేల్, జాతిపిత గాంధీలకు గులాంనని అన్నారు కిషన్ రెడ్డి. అలాంటి రాష్ట్రంలో ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ పుట్టడంతో తాను గుజరాత్కు గులాంనని తెలిపారు. మిలా నకిలీ గాంధీ కుటుంబానికి గులాంను కాదన్నారు. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రశ్నిస్తే జవాబులు చెప్పే సత్తా లేక వ్యక్తిగతంగా బురద చల్లుతున్నారని మండిపడ్డారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ అంటేనే అబద్దాల పార్టీగా మండిపడ్డారాయన. కాంగ్రెస్ పార్టీ అంటేనే అబద్ధాలతో నిండినటువంటి పార్టీ. నేను ఒక ముఖ్యమంత్రి అంటున్నాడు కిషన్ రెడ్డి గుజరాత్ కు గులామని. నేను ఎవరికి గులామును కాదు, భారతీయులకు మాత్రమే గులామును. ముఖ్యమంత్రి గారు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇటలీకి గులాం, మీరు ఇటలీ దేశాన్ని నుంచి వచ్చినటువంటి రాజకీయ నాయకురానికి గులాం మీరు. మేము నా తెలంగాణను రక్షించినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గుజరాత్ బిడ్డ. ఖచ్చితంగా నేను గుజరాత్ గులామని నా తెలంగాణ ప్రజలందరూ కూడా తప్పులేరు. అందులో ఈ దేశ స్వాతంత్ర పోరాటంలో అహింసాయుతమైనటువంటి పద్ధతిలో ఈ దేశ స్వాతంత్రంలో కీలక పాత్ర పోషించినటువంటి జాతిపిత మహాత్మా గాంధీ పుట్టినటువంటి గుజరాత్ కు నేను గులాంనే. ఈ దేశంలో 25 కోట్ల మంది ప్రజలను దారిద్ర్య రేఖకు దిగువ నుంచి బయటికి తీసుకొచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు పుట్టినటువంటి గుజరాత్ కు నేను గులాంనే. నీలాగా నేను ఇటలీకో నకిలీ గాంధీ కుటుంబానికో నేను గులామును కాదు. మీరు నకిలీ గాంధీ కుటుంబానికి మీరు గులాము, నేను కుటుంబానికి గులామును కాదు. ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడతాను. నేను సమస్యల మీద మాట్లాడితే వ్యక్తిగతంగా విమర్శిస్తాను. సమస్యల మీద జవాబు చెప్పే సత్తా లేనటువంటి వాడు, అది కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ తెలంగాణ రాష్ట్రంలో బాగా అలవాటైంది. మీ వైఫల్యాలు, ప్రజలకు మీరు ఇచ్చినటువంటి హామీలు, మీ అవినీతి కుంభకోణాలు, మీ అక్రమ వ్యవహారాలు, మీ భూదండాల మీద ప్రశ్నిస్తే వ్యక్తిగతంగా బురద జల్లేటువంటి ప్రయత్నం, వ్యక్తిగతంగా దాడులు చేసేటువంటి ప్రయత్నము ఈ రెండు పార్టీలకు అలవాటైంది. నైతిక విలువలు కోల్పోయి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు కిషన్ రెడ్డి. ఈరోజు బీఆర్ఎస్ తామేదో శుద్ధపూసలైనట్టు ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్నట్టు ఎద్దేవా చేశారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతూ ఉంది వాళ్ళేదో శుద్ధపూస అయినట్టు. బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా వైఫల్యం చెందిందో, అన్ని రంగాలలో వైఫల్యం చెందింది. అదే పరిస్థితి మరి ఈ రోజు సంవత్సరం తిరక్క ముందే కాంగ్రెస్ పార్టీ అదే పరిస్థితి వచ్చింది. అన్ని రంగాలలో ఈరోజు వైఫల్యం చెందింది. తగుదు నమ్మాని ముఖ్యమంత్రి, మంత్రివర్గ సభ్యులందరూ మహారాష్ట్రలో ప్రచారం చేస్తున్నారు. సిగ్గుండాల వల్ల ఏ మొక్క పెట్టుకుని మహారాష్ట్రకి వెళ్తున్నారు మీరు? ఇక్కడ మీరు ఇచ్చినటువంటి గ్యారంటీలు ఏం అమలు చేశారు? మీరు ఇచ్చినటువంటి హామీలు ఏం అమలు చేశారు?